అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. యూనియన్ బడ్జెట్ 2026లో ప్రభుత్వం బంగారంపై కీలక నిర్ణయం తీసుకుంది. గోల్డ్ అమ్మకాలపై ట్యాక్స్ విధిస్తూ కొన్ని సవరణలు చేసింది. ఎలాంటి గోల్డ్పై పన్ను విధిస్తుంది? ఈ కొత్త రూల్స్ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం. ప్రస్తుతం గోల్డ్ ధరలు భారీగా పెరిగిపోతున్నందున పెట్టుబడి పెట్టేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. మరికొందరు తమ దగ్గర ఉన్న బంగారాన్ని అమ్మేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఆన్లైన్ మార్కెట్లో ముడి పదార్థం బిస్కెట్ల రూపంలో కొనుగోలు చేస్తున్నారు. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సంస్కరణ సావరెన్ బాండ్ల రూపంలో కూడా చాలా మంది కొనుగోలు చేస్తారు. వీరికి కొన్ని మినహాయింపులు, ప్రయోజనాలతో పాటు పన్ను విధించేందుకు సిద్ధమైంది కేంద్రం. సార్వభౌమ బంగారు బాండ్లపై ఒక ముఖ్యమైన మార్పును ప్రతిపాదించింది. సాధారణంగా ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలోని సెక్షన్ 71(2) ప్రకారం సార్వభౌమ బంగారు బాండ్ పథకం పూర్తిగా ట్యాక్స్ మినహాయింపు ఉండేది. కానీ ప్రస్తుతం దానిపై కొత్త రూల్స్ తీసుకొచ్చింది. పాత చట్టంలో కీలక మార్పులు చేసింది. దీంతో బంగారం కొనుగోలు చేసే వారిపై ట్యాక్స్ భారం పడనుంది. ఇప్పటి వరకు ఆర్బీఐ జారీ చేసిన, ఆర్బీఐ నుంచి నేరుగా కొనుగోలు చేసిన సావరెన్ గోల్డ్ బాండ్లు వాటి మెచ్యూరిటీ సమయం మధ్యలో రెడీమ్ చేస్తే వచ్చిన లాభాలపై క్యాపిటల్ గెయిన్ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే తాజాగా తీసుకున్న నిర్ణయం ద్వారా ఈ పన్ను మినహాయింపు ఉండదని తెలుస్తోంది. మొదటిసారి బాండ్లు కొనుగోలు చేసి మెచ్యూరిటీ వరకు అలాగే ఉంచుకున్న వారికి మాత్రమే వర్తిస్తోంది. మధ్యలో విత్డ్రా చేసుకుంటే ఇన్వెస్ట్ చేసిన డబ్బులు ప్రస్తుతం విత్డ్రా చేసుకునే డబ్బుల మధ్య ఉన్న వ్యత్యాసంపై పన్ను విధించేందుకు సిద్ధమైంది. అంటే కొనుగోలు చేసినప్పుడు ఉన్న తేదీ నుంచి మెచ్యూరిటీ తేదీ వరకు ఆ బాండ్లు విత్డ్రా చేయకుండా అలాగే ఉంచుకోవాలన్నమాట. ఇలా ఆర్బీఐ ఆ బాండ్లలో తెలిపిన మెచ్యూరిటీ తేదీ వరకు విత్డ్రా చేయకుండా కొనసాగిస్తేనే క్యాపిటల్ గెయిన్ పై పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. మధ్యలో తీసేస్తే ఖచ్చితంగా పన్ను చెల్లించాల్సిందే. అంతేకాకుండా సెకండరీ మార్కెట్ లేదా ఇతర ప్రైవేట్ సంస్థల నుంచి సావరెన్ గోల్డ్ బాండ్లు కొనుగోలు చేసిన వారికి కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. వీళ్ళు ప్రైవేట్ సంస్థల నుంచి కొనుగోలు చేసినప్పుడు మెచ్యూరిటీ తేదీ కంటే ముందే రెడీమ్ చేసినప్పుడు ఈ పన్ను మినహాయింపు పొందలేరని స్పష్టం చేసింది. ఈ మార్పు 2026 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుందని తెలిపింది. అంటే 2026-27 ఆర్థిక సంవత్సరం తరువాత నుంచి అమలవుతుందని అర్థం. ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం అన్ని సావరెన్ గోల్డ్ బాండ్ సిరీస్లకు ఒకే పన్ను విధానం, నిబంధన అమలు చేయడమే అని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టత ఇచ్చింది. ఇకపై సావరెన్ బాండ్లు కొనుగోలు చేసేవారు తమ మెచ్యూరిటీ తేదీ వరకు వేచి చూడాల్సింది. లేకపోతే పన్ను చెల్లించేందుకు సిద్ధం అవ్వాలని ఈ కొత్త రూల్స్ చెప్తున్నాయి.